పొలిటికల్ హీట్ పెంచుతోంది అక్కడ. అందులో భాగంగానే ఇప్పుడు నందిగం సురేష్ని టార్గెట్ చేయటం, ఇతన్ని అంటే మాజీ ఎంపీని టార్గెట్ చేయటం ద్వారా ఆ ఏరియాలో బాపట్ల రీజియన్ వరకు, బాపట్ల జిల్లా వరకు వైసీపీ శ్రేణుల్ని కొంత డైలమాలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది కూటమి. అయితే దీని మీద నెగిటివ్ ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టేశారు వాళ్ళు. మొదలుపెట్టేశారు. తమ నాయకులను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ప్రయత్నం. ఈ అరెస్టుల ప్రక్రియ పెరుగుతున్న కొద్దీ పార్టీని వీడి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనుకుంటున్నారండి. ఆల్రెడీ కొంతమంది కదులుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఇది సీరియస్ అరెస్టు జరిగి ఆయన మీద ఈ కేసు, ఈ మరియమ్మ హత్య కేసులో దాదాపు బ్రెయిన్ బిహైండ్ అంటే అక్యూజ్డ్ నెంబర్ 1గానే పరిగణించాల్సి ఉంటుంది. అంటే హత్య జరగటానికి పథకరచన చేయటం, హత్య చేయటం కన్నా కూడా పెద్ద నేరం. కాబట్టి చాలా పెద్ద ఏరియాలోనే నందిగం సురేష్ను బుక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గనక సీరియస్గా అతన్ని అరెస్ట్ చేస్తే దీని ప్రభావం చాలా ఉంటుంది. అంటే ఈ అరెస్టులు, ఈ కేసులతో ఇంత హాట్గా ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పార్టీ మార్పులు, అది వైసీపీ నుంచి వస్తున్నటువంటి నేతలకి గ్రీన్ సిగ్నల్ ఎలా వచ్చింది? బాలినేని కావచ్చు, సామినేని కావచ్చు, వీళ్ళిద్దరికి జనసేనలోకి ఎంట్రీకి రావడానికి కారణం ఏంటండి? అంటే చేరికల్ని ప్రోత్సహించాలా వద్దా అనేది తన పార్టీలోకి తీసుకొని ఆ విమర్శలు ఏదో తాను భరించేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారికి అనిపించడం లేదు. ఆయన మొదటే చెప్పాడు, నేను ఎంకరేజ్ చేయను అని. పైగా అవసరం లేదు వాళ్ళకి, తగిన మెజారిటీ ఉంది. సో ఇలా పార్టీ వదిలి వచ్చేవాళ్ళు ఎక్కడో చోట ఏదో పార్టీలో చేరాలి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నేరుగా టీడీపీకి రావటం కన్నా కూడా జనసేనకు వెళ్ళటం సేఫ్ అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకని జనసేనని యాప్ చేసుకుంటున్నారు. జనసేనలోకి వెళ్ళటానికి ముందు కూడా వాళ్ళు తెలుగుదేశం అధినాయకుల ఆశీస్సులు పొందే చేరుంటారనేది కూడా వినిపిస్తున్న మాట. బాలినేని విషయంలో, సామినేని విషయంలో కూడా వీళ్ళు ఆల్రెడీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం పొందే జనసేన వైపు కదలిక ప్రారంభించారు, అడుగులేస్తున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. అందుకని నేరుగా తెలుగుదేశంలో చేరట్లేదు, తెలుగుదేశం కూడా అలా చేర్చుకోవడం లేదు. అది ఒక బైపాస్ ఛానల్ లాగా పెట్టారు జనసేన అనేటువంటిది. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి పూర్తిగా బాలినేని నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు మీ ప్రోగ్రామ్ ఏమిటి, మీరు ఎందుకు డిటాచ్డ్గా ఉంటూ వచ్చారు వైసీపీకి అంటే, మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అసంతృప్తితో ఉన్నాడు ఆయన. మంత్రి పదవి పోవడానికి ఈ అసంతృప్తికి ఏమన్నా లింక్ ఉందా, అసలు ఏమిటి గొడవ, అక్కడ నుంచి అతన్ని ఇంట్రాగేట్ చేసి అప్పుడు పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అందుకే భేటీ ఏర్పాటు చేశారు. నేరుగా చేరిక కండువా కప్పేసి రేపటి నుంచి మీరే మా నాయకులు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఆ ప్రాంతం అంతా మీరే చూసుకోవాలి అని బాధ్యతలు అప్పచెప్పేలాగా కనిపించడం లేదు పవన్ కళ్యాణ్.